ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా సమాచారము తెలుసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసి 12/3/2019. ముందుగా చూడండి, 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త. ఈ శుభవార్త ఏమంటే, ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ అనేది ఈ నెల 18 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఎగ్జామ్ సమయంలో విద్యార్థులు బస్సులో ప్రయాణించినప్పుడు వారి హాల్ టికెట్లు చూపించిన ఎడల వారికి బస్సులో అనేది ఉచితముగా ప్రయాణించవచ్చు అని చెప్పి ఈరోజు న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి, 10వ తరగతి సంబంధించి హాల్ టికెట్లు www.bseap.org వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పి డిఈఓ రాజ్యలక్ష్మి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒంటిపూట బడులపై అస్పష్టత. మామూలుగా అయితే ఎప్పుడు ఈ నెల 15వ తేదీ ఒంటిపూట బడులు అయితే నిర్వహిస్తారు. కానీ ఇప్పటిదాకా ఒంటిపూట బడులపై స్పష్టత లేదని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, అధికారుల దృష్టికి మూల్యాంకనం వాయిదా. అంటే 10వ తరగతి మూల్యాంకన ప్రక్రియకు సార్వత్రిక ఎన్నికలు అడ్డంకిగా వస్తున్నాయన్న విషయాన్ని పలువురు విద్యాధికారులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి గారు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సుబ్బారెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల పోలింగ్ పూర్తయిన అనంతరం ఏప్రిల్ 13 తేదీ తర్వాత మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించేలా వాయిదా వేయాలని కోరారు. అదేవిధంగా చూడండి, 10 పరీక్షలను పక్కాగా నిర్వహించాలి. అంటే సీసీ కెమెరాలు నిర్వహించాలి. అదేవిధంగా అందుబాటులో డాక్టర్లు ఉండాలి. అదేవిధంగా సెక్యూరిటీగా పోలీసులు ఉండాలని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు. చూడండి, ప్రత్యేక డిఎస్సి 2019లో భాగంగా పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల్లో విజ్ఞప్తి మేరకు మార్చి 21వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తును 22వ తేదీలోగా సమర్పించాలని కోరారు. అర్హులు ఈ మార్పును గమనించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సంధ్యారాణి సూచించారు. అదేవిధంగా ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. 8వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ బైపీసీ వాళ్ళు చూడండి, అర్హత వచ్చేసి 8వ తరగతికి, 7వ తరగతికి, ఇంటర్కు, 10వ తరగతికి ఉత్తీర్ణ గిరిజన బాలబాలికలు అర్హులు. ఎంపిక ప్రవేశ పరీక్ష ఆధారంగా చివరి తేదీ వచ్చేసి మార్చి 25, అంటే ఈ నెల 25 లోపు అప్లై చేసుకోవచ్చు. వీరికి ఎగ్జామ్ ప్రవేశ పరీక్ష వచ్చేసి ఏప్రిల్ 4. అదేవిధంగా చూడండి, మెడికల్ పీజీ తొలి 10 ర్యాంకులు సాధించిన వారు. చూడండి, హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో నీట్ పీజీ ఏపీ ర్యాంకులు మొదటి ర్యాంకు. ఈ విధంగా ర్యాంకు ప్రకారం ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, సిఏ పరీక్షలు మే 27కు వాయిదా. అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాయిదా. 11 నుంచి 15 వరకు జేఈ ఎడిట్ ఆప్షన్లు. అదేవిధంగా సర్కార్ స్కూల్లో ప్రాక్టికల్ పాఠాలు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రకటన ఎప్పుడు వెలువడుతోంది. ఈ విధంగా అన్ని న్యూస్ పేపర్లో విద్యా సమాచారము ప్రతిరోజు మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా చూడండి, ఓటర్కు నమోదు. మీరు ఎవరైనా ఇంకా కొత్త ఓటర్ కార్డ్కి అప్లై చేయకపోతే మీకు ఈ నెల 15 వరకు సమయం అయితే ఇచ్చారు. చూడండి, ఇంకా 4 రోజులు ఇచ్చారు. సో కొత్తగా ఓటర్ కార్డ్కి అప్లై చేయాలనుకున్నా మీరు మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా తెలుసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో కొత్త ఓటర్ కార్డ్కి అప్లై చేయ విధానము, ఓటర్లు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా మార్చుకోవాలి, అదేవిధంగా మీ గ్రామ లేదా పట్టణ ఓటర్ లిస్టు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలి, అదేవిధంగా ఆఫ్లైన్లో ఒక ఎస్ఎంఎస్ ద్వారా మీ ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలో అన్ని వీడియోస్ మన ఛానల్లో చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అదేవిధంగా ఈ విధంగా ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం న్యూస్ పేపర్ల కోసం ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మీకు ఈ సమాచారం అని నచ్చినట్టు నేను అనుకుంటున్నా. మీకు ఈ సమాచారం నచ్చినట్టయితే ప్రతిరోజు మీకు ఈ విధంగా విద్యా సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.